మీ అందరితో కలిసి దేవుని సహవాసంలో దేవుని ఆరాధించడానికి ఈ బర్త్డే ఫంక్షన్లో మరి నన్ను కూడా పాలుభాగ్యం చేసినందుకు మీ అందరికి ప్రత్యేకమైన వందనాలు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నాన్న. మత్తయి సువార్త 19:14 ఏముందంటే, పిల్లలు వాళ్ళు కళ్ళ కపటం లేనివారు, కల్మషం లేనివారు. మనం కూడా చిన్నప్పుడు పిల్లల నుంచే పిల్లలుగానే వచ్చాం. పిల్లలు నిర్మలమైన మనసు గలవారు, ఎటువంటి కపటం ఉండదు, ఎటువంటి దురాలోచనలు ఉండవు, ఎటువంటి చెడు ఆలోచనలు ఉండవు. హ్యాపీగా సంతోషంగా ఆనందంగా పక్షుల్లాగా బ్రతికే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే చిన్నపిల్లలే. సో అందుకని అంటూ ఉంటాడు, దేవుడు రాజ్యం ప్రవేశించాలంటే చిన్నపిల్లల వాళ్ళే మారాలని. చూడు ఎంత సంతోషంగా ఉన్నాడు. పుట్టినరోజు అనేటప్పటికి మరి కేక్ అని అయ్యని ఈ చిన్న చిన్న విషయాల్లో ఎంతెంతో ఆనందాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తుంటారు. మనం పెద్దలు అయిపోయాం కాబట్టి పెద్ద పెద్ద ఆటల్లో ఆనందం పొందుతాం తప్ప చిన్న చిన్న విషయాలు ఎందుకు దృష్టి ఉంచాం. మనకెప్పుడు పెద్ద పెద్ద ఆటల మీద ఉంటాయి. కానీ దేవుడు పెద్ద పెద్ద ఆటల్లో ఉంచలేదు, ఆనందం చిన్ని చిన్ని విషయాల్లోనే ఉంచాడు. అందుకని చిన్న విషయాల్లో జాగ్రత్తగా ఉండేవాడు. బైబిల్లో ఉంటుంది, చిన్న విషయాల్లో జాగ్రత్తగా ఉండేవారు ఏదో ఉంటుంది మంచి వాక్యం, అది రెఫరెన్స్ నాకు గుర్తు రావట్లేదు. కానీ నాకు అర్థమైంది ఏంటంటే, ప్రతి చిన్న విషయాల్లో కూడా గొప్ప గొప్ప మాధుర్యాలు ఉంటాయి, గొప్ప గొప్ప జ్ఞాపకాలు ఉంటాయి, గొప్ప గొప్ప ఆనందాలు ఉంటాయి. ఇది కొన్ని రోజుల పాటు జస్ట్ గుర్తూనే ఉంటుంది. మా డాడీ నాకు బాగా చేశారు బర్త్డే, మంచి కేక్ కట్ చేశారు, అనుకున్న డ్రెస్సులు ఇచ్చారు, మంచి కారు కొన్నారు, మంచి డెకరేషన్ చేశారు. ఇదంతా చిన్న చిన్న విషయాల్లో ఎంతో జ్ఞాపకాలు ఉంటాయి, ఎంతో ఆనందాలు ఉంటాయి, ఎంతో మాధుర్యాలు ఉంటాయి. మనము కూడా చిన్నపిల్లల వల్ల చిన్న చిన్న విషయాల్లో గొప్ప గొప్ప ఆనందాలని ఆస్వాదించడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఆయన పెద్దోడైపోయినప్పటికీ కూడా చిన్నపిల్లల్ని తీసుకొచ్చి ఒక మాదిరి చూపించాడంటే మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, చిన్నపిల్ల అంటే మనసును కలిగి మనం ఉండాలి. ఆయన పెద్దోడైపోయాడు, 30 సంవత్సరాలు వచ్చేసింది, మరి అంతా చేసేస్తున్నారు. కానీ మళ్ళీ చిన్నపిల్లల్ని తీసుకొచ్చి పెద్దోళ్ళకు ఒక మాదిరిగా చూపిస్తున్నారంటే దాని అర్థం ఏంటి? మీరు పెద్దోళ్ళు అయిపోయినా కానీ, మీ మీద బాధ్యతలు ఉన్నప్పుడు కానీ మరలా మీ మనసు ఎలా ఉండాలి? చిన్నపిల్లల వల్లే ఉండాలి. నువ్వు ఎంత సంపాదించినా, ఎంత కోటీశ్వరుడు ఎక్కడికి అయిపోయినా కానీ మరలా ఒక గుర్తు చూపించేశారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఏంటంటే చిన్నపిల్లలు హ్యాపీ, ఎంతో హ్యాపీ. ఇప్పుడు మనోడు ఆనందంగా ఉంటే వాళ్ళ ఫాదర్ మమ్మీ ఇంకా హ్యాపీ పడుతూ ఉంటారు, అమ్మమ్మ తాతయ్య బాబాయ్లు మీ కుటుంబ సభ్యులంతా ఆనందపడుతూ ఉంటారు. మళ్ళీ రేపు పొద్దున్న రోజున ఇంకా బాగా చేయాలి, ఈ ఆనందాన్ని ఇంకా రెట్టింపు చేయాలని ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు కూడా మన కోసం, మన ఆనందం కోసం ఎన్ని ఇచ్చి ఉంటాడు. ఈరోజు జస్ట్ వెళ్ళి థ్యాంక్ యూ డాడీ అనగానే ఇంకా ఆనందం రెట్టింపు అయిపోద్ది కదా. మనము కూడా ప్రతిరోజులాగానే థ్యాంక్ యూ జీసస్ అని చెప్తూ ఉండాలి, ప్రతిరోజు చెప్తూ ఉండాలి. వీళ్ళు ఈ రోజు కోసం ఆనందిస్తుంటారు, ఫ్యూచర్ గురించి ఆలోచన ఉండదు చిన్నపిల్లలకి. కానీ మనకు మాత్రం ఒక నెల రోజుల పాటు ఆలోచనలు ఉంటే ఏం చేయాలా, నెక్స్ట్ ఏంటి. ఈరోజు ఆ బాబు ఏంటంటే, ఈరోజు నేను హ్యాపీగా బర్త్డే జరుగుతుందా లేదా ఆనందంలో ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, కాబట్టి నా తరపున ప్రత్యేకమైనటువంటి మరి పుట్టినరోజు శుభాకాంక్షలు జస్టిన్కి. మరి నా కుటుంబం రాలేదు కానీ మా కుటుంబం తరపున ప్రత్యేకమైన శుభాకాంక్షలు. మనమందరం కూడా చిన్న పిల్లల వాళ్ళ వలె మన ఆ మనసు కలిగి ఉంటే దేవుడు కంపల్సరీగా పరలోక రాజ్యం ఇస్తారు. ఇప్పుడు వీళ్ళందరూ రెడీగా ఉన్నారు, ఎప్పుడు ఆ కేక్ కటింగ్, ఎప్పుడు ఆనందం అని. మనము కూడా అలాగే ఉండాలి. కానీ మనం అందరం ఇక్కడ కూర్చుంటాం కానీ నెక్స్ట్ ఏంటి, బ్రతికేంటి, రేపు ఎలా చేయాలి, ఎలాగ ఉండాలని ఆ భారమైన మనసులు కలిగి ఉంటాం. మనం అందరం ఇక్కడ కూర్చున్నారు కదా, మీ అందరూ ఈ బర్త్డే గురించి ఆలోచిస్తారు, ఉండదు. మనకేంటి బాధ్యతలు, బరువులు, భారమైన మనసులు, ఏ ఆలోచనలు. కానీ అందుకని దేవుడు ఏం చెప్పాడో తెలుసా? మీరు పిల్లల వలె, పక్షుల వలె తేలికైన మనసులు కలిగి ఉండాలి. ఫ్యూచర్ గురించి ఏమో ఆలోచించకండి, చీకు చింత తప్ప ఏముండదు. పిల్లల వల్ల హాయిగా ఉండండి. ఏంటి జరగవలసింది జరుగుతూనే ఉంటే దాన్ని ఎవరు తప్పించలేం. వర్షాన్ని మనం తప్పించగలగామా? ఎండను ఏమీ తప్పించలేదు. మన జీవితంలో ఆనందాలు, సంతోషాలు అన్నింటి వాటంతటా అయ్యే వచ్చేస్తూ ఉంటాయి. దేని గురించి ఆలోచించకండి. జస్టిన్ వల్లే హ్యాపీగా, ఆనందంగా, హాయిగా ఈ పుట్టినరోజు సెలబ్రేషన్లో మనందరం సంతోషంగా ఉందాం. దేవుడు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైన వందనాలు. దేవుడు దీవించిన గాక. ఆమేన్. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. పరిశుద్ధుడవు, మహోన్నతుడవు నాయన, సర్వాధికారివి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నా దేవా నీకు స్తోత్రాలు తండ్రి. నా ప్రభా నాయన, ఇదిగో నాయన పెనుమాక వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి, నా ప్రభా నీకు స్తోత్రములు ప్రభా. నాయన నీ దాసుల్ని మీరు దీవించి, నా ప్రభా ఫ్లారెన్స్ గారిని, అలాగే రాజ్ కుమార్ గారిని ప్రభా నువ్వు ప్రేమించి ఇచ్చిన ప్రథమ కుమారుడు ప్రశాంత్ను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా.
నాయన వారు నా ప్రభా నీకు వందనాలు నాయన. వారికి ఇచ్చిన ప్రథమ కుమారుడు ప్రభా దృష్టిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. నీకు స్తోత్రములు. సంవత్సరంలో జరుగుచుండగా నేను నూతన పరుస్తానని వాగ్దానం చేసిన దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి జస్టిన్ నా ప్రభా నాయన ఇదిగో 5 సంవత్సరములు పూర్తి చేసుకొని నా తండ్రి 6వ సంవత్సరంలో ప్రవేశపడుతుండగా నా ప్రభా నా తండ్రి నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను జ్ఞాపకం తెచ్చుకోమన్నట్లుగా నా ప్రభా నీ యందు భయభక్తులతో జీవించి నా ప్రభా నీకు వందనాలు తండ్రి. తన ఆరోగ్యమందును తన చదువు ఎందును ప్రభా నా తల్లిదండ్రులకు విధేయులుగా ఉండడానికి నా ప్రభా జస్టిన్కి జ్ఞానాన్ని దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నీకు స్తోత్రములు దేవానికి వందనాలు చెల్లించుకున్నాను ప్రభా. స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. కుటుంబాన్ని నువ్వు ఎంతగానో ఆశీర్వదిస్తున్నావు, బలపరుస్తున్నావు. నీకు స్తోత్రములు ప్రభా. ఇదిగంత సంతోషకరమైన ప్రభా నా తండ్రి ఈ జన్మదిన వేడుకలు జరిపించుకోవడానికి ప్రభా ఈ కుటుంబానికి ఇచ్చిన తండ్రి నేను ఆశీర్వాదాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవానికి వందనాలు. రాబో దినాల్లో ఇంకను నా ప్రభా నాయనా నీకు స్తోత్రములు ప్రభా. ఈ కుటుంబం ఇంకను ప్రభా వాడబడ్డానికి నా ప్రభా నీ సంగమునకు ప్రభా తండ్రి మూల కంబాల వలె ఉండడానికి నాయన పరిశుద్ధ కంచి వేసి నాయన బిడ్డలు మీరు దీవించమని అడుగుచున్నాను ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాను, వందనాలు ప్రభా, స్తోత్రాలు నాయన తండ్రి. ఇదిగో నాయన జరగనున్న కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉండి సహాయం చేసి కుటుంబాన్ని ఆదరించి కనికరించి ఇదిగో బర్త్డే జరుపుకుంటున్న జస్టిన్కి మరొక నా ప్రభానికి స్తోత్రం తండ్రి ఆశీర్వాదాలతో కుమ్మరించమని సహాయం చేసి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థించుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. Happy birthday to you. Happy birthday to dear Justin. Happy birthday to you. May God bless you. May God bless to dear Justin. May God bless to you. జీవితం నీ కృపావరమే. గడచిన మేలను గొంతెత్తినే పాడెదన్, పొందిన కృపలను వేణోళ్ళ స్తుతింతును. గడచిన మేలను గొంతెత్తినే పాడెదన్, పొందిన మేలను వేణోళ్ళ స్తుతింతును. కాపరిగా కాచితిగా కరుణ చూపెడు కరుణామయుడా నీవేగా.
త్వరలో నన్ను చెక్కుకొంటివి ఆదరణకర్తను నాకై పంపితివి అరచేతులలో నన్ను చెక్కుకొంటివి ఆదరణకర్తను నాకై పంపితివి నీవు చేసిన మేలు తరచి కరములెత్తి కొనియాడెను నీవేగా కారణం స్తుతికి పాత్రుడా నీవేగా కారణం స్తుతికి పాత్రుడా నూతన సంవత్సరం దయా కిరీటమే ఇన్నాళ్ళ ఈ జీవితం నీ కృపావరణే నూతన సంవత్సరం దయా కిరీటమే ఇన్నాళ్ళ ఈ జీవితం నీ కృపావరణే హల్లెలూయా 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 కంటి పాపను కాయురెప్పలా నన్ను కాచిడి యేసయ్యా చంటి పాపను సాకువమ్మలా దాచిడి నీవేగా నీడగా తోడుగా నీతోనే నేను జీవింతు నీకన్నా మిన్నగా ఎవరయ్యా నాకు నీవే చాలయ్యా కంటి పాపను కాయురెప్పలా నన్ను కాచెడి యేసయ్యా చంటి పాపను సాకువమ్మగా దాచెడి శారమ్మ గారు కూడా ముందుకొచ్చి మార్పులేని మత్సరపడని ప్రేమ చూపించినావు
కాలం సహనము చూపే ప్రేమ నేర్పించినావు. ఇది ఎవరు చూపించని ప్రేమ, ఇది లాభం ఆశించని ప్రేమ, ఇది ఎవరు ఎడబాపని ప్రేమ, ఇది మరణం వరకు కరుణను చూపిన ప్రేమ. కంటి పాపను ఆయురెప్పల నన్ను కాచెడి యేసయ్యా యేసయ్యా, చంటి పాపను సాకు అమ్మలా దాచెడి మాయ్యా. నీవేగా నీడగా తోడుగా, నీతోనే నేను జీవింతూ, నీకన్నా మిన్నగా ఎవరయ్యా, నాకు నీవే చాలయ్యా. ఊహకు అందని కార్యముల్ ఊహించిన మేలులను నాకై చేసిన దేవా, ఊహకు అందని వేళలో ఊహించని మేలులను నాకై చేసిన దేవా, ఊహకు అందని కార్యముల్ ఊహించని మేలులను నాకై చేసిన దేవా, ఊహకు అందని వేళలో ఊహించని రీతిలో నాకై చేసిన దేవా. ఉత్సహించి పాడెదను, ఉల్లసించి చాటెదను నీదు నామ గీతము, నాదు జీవితాంతము కొనియాడెదను, కీర్తించెదను స్తుతించెదను. ఊహకు అందని కార్యము ఊహించిన రీతిలో నాకై చేసిన దేవా, ఊహకు అందని వేళలో ఊహించని రీతిలో నాకై చేసిన దేవా. సంపత్ అండ్ ఫ్రెండ్స్ ముందుకు వచ్చి జస్ట్ ఇంత ఫోటో తీస్తారు.
అడుగు వాటి కంటెను ఊహించు వాటి కంటెను అద్భుతాలు చేయగా వేరెవరికి ఇంత సాధ్యము అడుగు వాటి కంటెను ఊహించు వాటి కంటెను అద్భుతాలు చేయగా వేరెవరికి ఇంత సాధ్యము అసాధ్యమైనదేది నీకు లేనే లేదు ఇలా నీకు మించి నాకు దైవమెవరున్నారు అసాధ్యమైనదేది నీకు లేనే లేదు ఇలా నీకు మించి నాకు దైవమెవరున్నారు ఉత్సహించి పాడేదం ఉల్లసించి చాటెదం నీదు నామ గీతము నాదు జీవితాంతము కొనియాడెదం కీర్తించెదం స్తుతించెదం ఊహకు అందని కార్యము ఊహించిన రీతిలో నాకై చేసిన దేవా ఊహకు అందని వేళలో ఊహించని మేలులను నాకై చేసిన దేవా కనబడవు మా కళ్ళకు మరి వినబడవు మా చెవులకు ఊహలకే అసలందవు కనబడవు మా కళ్ళకు మరి వినబడవు మా చెవులకు ఊహలకే అసలందము ప్రభు నీ కార్యాలు హల్లెలూయా.